పెబ్బర్ సంత స్థలం పేరిట భారీ అవినీతి దోపిడీకి కుట్ర. పుట్టుకతో నైతికత ఉంటే ఇచ్చిన మాట ప్రకారం సంత స్థలం ప్రభుత్వానిదే అని బోర్డు పెట్టాలి, స్వాధీనం చేసుకోవాలి. భూసేకరణ పేరిట నాటకాలెందుకు? ప్రజలను వంచడానికా? రాజకీయ లబ్ధి కోసం విష ప్రచారం చేసిన వేదన రండ నాయకులు మాకు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ మంత్రివర్యులు గత 3 దశాబ్దాలుగా న్యాయస్థానంలో పెబ్బర్ సంత స్థల వివాదం సర్వే నంబర్ 392 భూ యజమానులకు దేవాదాయ శాఖల మధ్య కొనసాగుతున్నదని, పలుమార్లు భూ యజమానులకు వరుసగా 2003, 2007, 2022 అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందని పత్రికా సమావేశంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇట్టి విషయములో న్యాయస్థానాన్ని అతిక్రమించి రాజకీయ లబ్ధి కోసం ఎన్నికల సమయంలో 30 ఎకరాల 19 గుంటలు మొత్తం ప్రభుత్వానిదేనని, ఇందులో నేను కబ్జా చేయడానికి కుట్ర చేస్తున్నానని నీచమైన నిరాధారమైన ఆరోపణలు చేసి భూసేకరణ పేరిట భారీ అవినీతి దోపిడీకి కుట్ర. అందరికీ నమస్కారం. మన జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారం. ప్రధానంగా పెబ్బేరు మున్సిపల్ పరిధిలో కానీ మండలంలో కానీ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా నమస్కారం. పెబ్బేరులో చాలా కాలంగా కొనసాగుతున్నటువంటి ఈ సంత మన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంతలలో ఒకటి. ఇది చాలా ప్రాముఖ్యత వెళ్ళినటువంటిదే కాక అనేక మందికి ఉపాధులను ఇచ్చేటువంటిది. దీని విశిష్టతను ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని దూరదృష్టితో ఆ సంత ఎక్కడైతే సాగుతుందో అక్కడ శాశ్వత నిర్మాణాలు చేపట్టాలి, ప్రజలకు వ్యాపారస్తులకు అందరికీ సౌకర్యంగా ఉండాలని మా ప్రభుత్వంలోని నిధులను కూడా సుమారు 3 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించిన ఆనాడు కేటీఆర్ ద్వారా, మున్సిపల్ శాఖ మంత్రి ద్వారా. అదేవిధంగా అంతకు మునుపు సుమారు 3 దశాబ్దాలకు పైగా, అంటే 30 సంవత్సరాలకు పైగానే ఆ సంత భూమి తమదంటూ తర్వాతి కాలంలో కోర్టుల ద్వారా నిర్ధారణ అయినటువంటి భూ యజమానులు కానీ, అదేవిధంగా లేదు తమకే చెందుతుందని చెప్పి వాదిస్తూ వచ్చినటువంటి ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ 30 సంవత్సరాలుగా వాళ్ళ మధ్యలో ఆ వివాదం కొనసాగుతూనే వస్తూ ఉండేది. గతంలో కూడా ఈ విషయం నేను సుదాహరణంగా వివరించిన. అయితే స్వార్థపరులు, దొంగలు పని కట్టుకొని అబద్ధాలు చేసి దుష్ప్రచారం చేసి లబ్ధి పొందామనుకునేటువంటి వాళ్ళు తాము తాత్కాలికంగా విజయం పొంది శాశ్వత విజయం అనుకుంటున్నారు. కానీ దొంగతనం ఎప్పటికైనా బయటపడుతుంది. మనిషి చేసే లేదా కొందరు వ్యక్తులు చేసేటువంటి లంగతనం కానీ దొంగతనం కానీ ఆగదు. ఒకసారి అబద్ధం చెప్పొచ్చు, అందరినీ మోసపుచ్చవచ్చు, కానీ అన్నిసార్లు అబద్ధాలు చెప్పి అందరినీ మోసపుచ్చడం సాధ్యం కాదు. ఒకసారికే తేలిపోతుంది. అంటే ఆనాడు 35 ఏళ్ల క్రితమే నేనే న్యాయవాదిగా ఓఆర్సీ కోసం అప్పట్లో గద్వాల్లో సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉన్నప్పుడు, వనపర్తిలో అప్పటికి ఆర్డీఓ ఆఫీసే కాలే, న్యాయవాదిగా ఆనాడు ఓఆర్సీ కోసం నేనే వేసిన. తదనంతర కాలంలో కొన్నేళ్ల తర్వాత నేను తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ అయిపోయిన తర్వాత ఆ మ్యాటర్ సహజంగానే వేరే న్యాయవాదులు టేకప్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయాలు పలుమార్లు చర్చకు వచ్చినప్పుడు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చినాకనో మేమున్నాకనో అది నిర్ధారణ కాలేదు. 2003లో మొదటిసారి సివిల్ కోర్టు, వనపర్తి సివిల్ కోర్టే అదే భూమిలో ఉండేటువంటి కొంత భాగం జూరాల కాలువ కోసం ప్రభుత్వం సేకరించినప్పుడు ఆ భూసేకరణ పరిహారం ఎవరికి ఇవ్వాలనేటువంటి వివాదం వచ్చినప్పుడు సహజంగానే సివిల్ కోర్టు తీర్పిస్తుంది. అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కా లేకుంటే ఆ భూమి తమదే అని కోరుతున్నటువంటి ఆ నంబిళ్ళ కానీ. వనపర్తి సివిల్ కోర్టు 2003లోనే తీర్పిచ్చింది. అప్పుడు నేను వకీల్ని కాదు, అంటే ఆ కేసులో కానీ వృత్తిపరంగా కూడా నేను అప్పటికే బిజీ అయిపోయాను. తెలంగాణ ఉద్యమంలో 2001కే తీర్పు వచ్చింది. 2003లో కోర్టు తీర్పిచ్చేసింది, ఇది నంబిళ్ళదే, దూరాల భూమి సేకరణ అయితే జరిగిందో ఆ సర్వే నంబర్లో ఆ అంతభాగానికి పరిహారం వాళ్ళకే చెల్లించాలి. తీరిపోయింది, పరిహారం కూడా వాళ్ళకి చెల్లించినారు, అయిపోయింది, వాళ్ళు ఓనర్స్ అయిపోయినారు. దాని మీద మళ్ళీ ఎండోమెంట్ వాళ్ళు మళ్ళీ అప్పీల్కి పోయినారు, లేదు లేదు మాకే చెందుతుంది అని. అది మళ్ళీ 3-4 ఏళ్ళు నడిచింది. 2007లో
మళ్ళీ లేదు వాళ్ళ యజమానులది అని చెప్పి మళ్ళీ తీర్పిచ్చిన ఎడమకి సంబంధం లేదు. మళ్ళీ వాళ్ళు మళ్ళీ అప్పీల్కి పోయినారు. అది నడుస్తూనే ఉంది, ఏళ్ల తరపున నడుస్తూనే ఉంది. 2003లో కానీ 2007లో కానీ కోర్టుల తీర్పులు కానీ జాయింట్ కలెక్టర్ తీర్పులు కానీ ఇవన్నీ వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. చిన్నారెడ్డి గారే అప్పుడు ఎమ్మెల్యే. ఆయన ఒకసారి కాదు 4 సార్లు గెలిచిండు ఎమ్మెల్యేగా. అనుభవం లేని ఆయన కాదు, లేకుంటే చదువు రాని ఆయన కాదు, పెద్ద చదువులు చదువుకున్న ఆయన్నే. మరి నిజంగానే అది ప్రజలకు చెందాలి అనుకున్నప్పుడు ఆనాడు ఆ రకంగా వచ్చినటువంటి తీర్పుల మీద వాళ్ళు ఏం స్పందించినారు?